నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సుమారుగా 60 డివిజన్లలో ఈ కార్పొరేట్ సంబంధించిన ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. మొత్తంగా ప్రధాన పార్టీలు అయితే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అన్ని పార్టీలు కూడా అన్వేషణ మొదలుపెట్టాయి. దీనికి సంబంధించిన టికెట్లకు సంబంధించిన అయితే కసరత్తు కొనసాగుతుంది. నగరంలో కొంతమంది విద్యావేత్తలు కానీ నగర సంబంధించిన స్థానికులు ఉన్నారు, వీళ్ళతో అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే నగరంలో ప్రధాన సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటాను? మేము యాజ్ ఏ వాకర్గా మేమందరం ఇక్కడ మార్నింగ్ వాకింగ్ వస్తుంటామండి రెగ్యులర్గా. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ ఈ రోజుల్లో హెల్త్ ముఖ్యం కాబట్టి ఇక్కడ వస్తుంటాము. నిజామాబాద్లో పార్కుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి. హైజీన్గా ఉండవు, మినిమం ఫెసిలిటీస్ ఉండవు, టాయిలెట్స్ ఉండవు, తర్వాత రిపేర్ చేసే నాదుడు ఉండడు. ఎన్నిసార్లు మనం కమిషనర్ దగ్గర పోయి ఇన్ఫామ్ చేసినా కూడా సరే సార్ మేము చూస్తామని అంటారు తప్ప దాన్ని పట్టించుకున్న నాదుడు లేదు. ఉదాహరణకు మా పార్క్, ఇప్పుడు ఇది బస్వా పార్కు, ఇక్కడ సమస్యలను ఎన్నిసార్లు ప్రస్తావించినా పరిష్కారం కాకపోతే మేము అందరం ఏం చేశామంటే నడుస్తూ అందరం ఇలా లాభం లేదు, మనం ఒక అసోసియేషన్గా ఉండి డిమాండ్ చేయొచ్చు అని చెప్పేసి అందరూ తలా 500 వేసుకుని ఒక సుమారు 120 మంది వరకు మేము అసోసియేషన్ అయ్యి అలా బోర్డు పెట్టుకొని ఒక లెటరేట్ తయారు చేసుకొని ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మేమందరం కలిసి కమిషనర్ని కలిసి చేస్తే అప్పుడు కమిషనర్ స్పందించి ఈ చిన్న రిపేర్స్ చేయించాడు. కానీ అవి కూడా కంటి తుడుపుగానే నామాత్రంగా చేశారు. అవి కూడా ఇంకా సంపూర్ణంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ టాయిలెట్స్ కూడా క్లీనింగ్ ఉన్నాయండి. కాబట్టి అది దాని మీద దృష్టి పెట్టాలా. రాబోయే కార్పొరేటర్లు ఎవరైనా కానీ వాళ్ళు పార్కుల గురించి ప్రధానంగా వాళ్ళు పట్టించుకోవాలా, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దాలి. రోడ్స్ అయితే దారుణంగా ఉన్నాయండి. 10 సంవత్సరాల నుంచి ఫస్ట్ మేయర్ అంటే నిజామాబాద్ కార్పొరేషన్గా అయిన తర్వాత ఫస్ట్ మేయర్ అయిన తర్వాత ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినరో అవి ఇప్పటికీ స్పీడ్ బ్రేకర్ల లాగా మిగిలిపోయినాయి, ఒక ఆనవాళ్ళుగా మిగిలిపోయినాయి. అంటే ఇప్పటికీ 10 ఇయర్స్ నుంచి కూడా దాని మీద రోడ్ వేయలేని పరిస్థితి. అంటే మరి ఆ డబ్బులు ఏమైపోయినాయి, ఆ ఫండ్స్ ఏమైపోయినాయి, అది ఏం వర్క్ చేశారు, దాని మీద ఒక సూపర్వైజింగ్ అథారిటీ, ఒక అకౌంటబిలిటీ ఏం లేదా అనేది మాకు డౌట్ వస్తున్నది. దాని మీద కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. రాబోయే కార్పొరేషన్లు అన్నా కానీ యాక్టివ్ ఉండే చైతన్యపరమైనటువంటి కార్యకర్తల్ని వాళ్ళనే మనం ఎన్నుకోవాలని చెప్పేసి, బ్లైండ్గా పార్టీ కదా అని చెప్పేసి వాడు ఎట్లాంటి వాడైనా ఆయన పని చేయకపోయినా పర్లేదు, ఎట్లా రౌడీ ఫెల్లో అయినా పర్లేదు, మనం బ్లైండ్గా వేయకుండా ఒక పని చేసే నిజమైన కార్యకర్తల్ని గెలిపించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మేము మా మిత్రులందరికీ కూడా అదే విషయం చెప్తున్నామండి. సో చూడొచ్చు, ఇటీవల నగరంలో కూడా అంటే చైన్ దొంగతనాలు కానీ లేకపోతే ఈ దొంగతనాల కేసులు ఎక్కువైన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇలాంటివి అంటే జరగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం? గవర్నమెంటు పోలీస్ కానీ గస్తీ రావట్లేదు సరిగా. ఇంతకుముందు 2-3 సార్లు తిరిగే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ తిరిగినట్టు కూడా కనబడతలేరు. ఇక రోడ్ల మధ్యలో కూడా చిన్న రోడ్ల మధ్యలో కూడా పొద్దున పూట కొద్దిగా తిరిగితే బాగుండేది. ఎవరు తిరుగుతున్నారు, ఎవరు చూస్తున్నారు అన్నది. ఇక బయటకైతే లేడీస్ అయితే అసలు ఒట్టిగా ఎవరితోనన్నా గ్రూప్గా వెళ్తేనే కానీ, లేకుంటే ఒక్కరైతే వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకా చాలా ప్రాబ్లమే ఉంది. ఇప్పుడు ఈ మధ్యన అయితే మరీ ఎక్కువైపోయింది. ఇంకా అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అదే రోడ్ల మీద కనీసం పోలీసు తిరుగుతూ ఉండాలి. అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటే ఇక్కడ ఉంటుంది పోలీసు నంబర్ అన్నది. వాళ్ళు రెస్పాండే గారు 100 అంటారు. కానీ అది ఏమీ, ఇప్పుడు బస్వా ఉంది, ఇందులో సౌండ్ విపరీతంగా వస్తుంది పెళ్ళిళ్ళ సీజన్లో. కొద్దిగా సౌండ్ తగ్గించమంటే కూడా రెస్పాండ్ గారు, ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ గారు. దేనికి రెస్పాండే లేదు. ఇక వాళ్ళు మరి స్టాఫ్ ఉండదా, మరి ఏముండదో మరి తెలియదు మాకు కూడా. మాకు ఎవ్వరు కార్పొరేటర్ అందుబాటులో ఉంటేనేమో మాకేమన్నా సమస్యలు చెప్పుకోవచ్చు. కార్పొరేటర్ అందుబాటులో ఉండడు, కార్పొరేట్ పేరు తెలియదు, కార్పొరేట్ ఎవరు అన్నది కూడా తెలియదు, ఫోన్ నంబర్ తెలియదు. గత పాలకులు అందరూ కళ్ళు తుడవటమే అంతే, ఎవ్వరు కూడా చెయ్యరు. అది అంతే. ఇంకా ఎక్కడ కరప్షను ఇంకా ఏముంటుంది, ఏముండదు అసలు. ఆ మనిషి కనబడితేనంటే మన సమస్య చెప్పుకుంటాం. మా దగ్గర ఇక్కడ రోడ్డు బ్లాక్, అది డ్రైనేజ్ బ్లాక్ అయింది. 15-20 రోజులు తిరిగి ఆన్లైన్ అన్నారు, కంప్లైంట్ ఇది అన్నారు, అది అన్నారు, పోతే కూడా ఎవ్వరూ పట్టించుకోరు. అది కార్పొరేషన్లో కూడా ఎవ్వరూ పట్టించుకోరు. ఏ సమస్య వచ్చినా కానీ ఏమీ లేదు అంతే. నా 10 మందికి చెప్పుకున్నా కానీ ఎవ్వరు నా సమస్య నీ సమస్య, కాలనీలో కూడా ఎవరు పట్టించుకోరు. అది అట్లా ఉంది ఈ రోజులలో. ఏమి చేయాలో అర్థం కాదు మాకు కూడా. మళ్ళీ చెప్పండి, అంటే ప్రధానంగా ఇటీవల కోతులు, కుక్కల బెడద కూడా ఎక్కువ పరిస్థితి నగరంలో. ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు?
సార్ బయట నడవాలంటే భయం వేస్తుంది, ఆ రోడ్లు సరిగా ఉండవు, కుక్కలు పిచ్చి కుక్కలు బాగా తిరుగుతున్నవి. వాటితోటి చూసుకుంటూ నడవాలంటే కూడా మేము సరిగా నడుస్తున్నామా లేదా కూడా ఇది అవుతుంది. కుక్కలు అసలు పిచ్చి కుక్కలు అయితే చాలా అయిపోయినాయి, కొంచెం అవి చూసుకుంటే బాగుంటుంది. కోతులు కూడా బాగా వాళ్ళు మురగటమే, నిద్ర పోనివ్వవు, అది కూడా ఉంది. మీరు మరి చెప్పండి, అంటే ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి, అంటే మీ నగరంలో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి, మీకు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. అదే కుక్కలు మెయిన్గా, కోతులు అవి రాకుండా అంటే వాటిని తీసుకొని మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడైనా వదిలేస్తే బాగుంటుంది. కోతుల్ని కానీ పైన పడి రక్కడము కుక్కలతో పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మెయిన్గా వీటిని కంట్రోల్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు అప్పుడప్పుడు విజిట్, కనీసం ఎలక్షన్స్ ఉన్నాయి ఓట్ వేయండి అనడానికి రాకుండా గెలిచిన తర్వాత కూడా వచ్చి అప్పుడప్పుడు కలిస్తే బాగుంటుంది. ఎలాంటి నాయకుడిని కావాలని కోరుకుంటున్నాను. మన సమస్యలు పరిష్కరించే వాళ్ళు వస్తే బాగుంటుంది. ఎవరే కానీ ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా ఏముంది కాలనీ సమస్య అని కలుసుకోవడానికి అప్పుడప్పుడు మీటింగ్ లాగా పెట్టడము, వచ్చి కలుస్తూ ఉంటే బాగుంటుంది. ఏవైనా కంట్రోల్ చేస్తే బాగుంటుంది. పార్కులు కానివ్వండి ఏదైనా కూడా. చూడొచ్చు ప్రధానంగా ఈ కుక్కల బెడద ఎక్కువ ఉందని చెప్తున్నారు. మరి చెప్పండి, అంటే ఇటీవల దొంగతనాల కేసులు కూడా ఎక్కువైపోయినాయి నగరంలో. తర్వాత ఈ దోపిడీ కానీ రీసెంట్గా సౌమ్య కానిస్టేబుల్ సంబంధించింది కూడా అంటే గంజాయి ముఠ కూడా దాడి చేస్తున్నాయి. దీనిపై అంటే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఇక గంజాయి అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి గారు అయితే యాక్టివ్ పార్టీ తీసుకుంటున్నారు కదా. ప్రతి ఒక్కరూ తమ వంతుగా తీసుకొని కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇన్ఫామ్ చేయాలి తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి, వాళ్ళు చర్యలు తీసుకోవాలి. కాకుండా చాలామంది ఇక్కడ పార్కులో రావడం, కూర్చోవడం, ఈ గేట్ వెనకాల నిలబడడం, స్మోక్ చేయడము, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి, అసాంఘిక కార్యక్రమాలన్నీ. అంటే పోలీసింగ్ పెట్రోలింగ్ చేస్తుందని అంటే ఇట్లా అధికారులు కూడా చెప్తున్నారు, పోలీస్ అధికారులు. కానీ అంటే వస్తుందా పోలీసింగ్ వ్యవస్థ వస్తుందా, లేకపోతే మీరు అట్లా చూస్తున్నారు? పోలీసులు అంటే మేము ఇన్ఫామ్ చేస్తే మనం వస్తారేమో, కానీ ఇంతవరకు అయితే పోలీసులు ఎవరు రాలేదు ఇక్కడికి. అసలు ఈ పార్కు విషయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరిది వంతు ఉంది ఇక్కడ. ప్రధానంగా అందరు కలిసి సమిష్టి కృషితోనే ఇది డెవలప్ అయింది. అంతేగాని మేము ఎవరి మీద ఆధారపడలేదు. ఇక్కడ కాలనీ వాసులు అందరూ తమ వంతు కృషితో అందరూ మనీ కాంట్రిబ్యూట్ చేసి కొంచెం డెవలప్మెంట్ చేశారు. చాలా వరకు ఇచ్చారులేండి గవర్నమెంట్ నుంచి కూడా, కానీ ఇంకా చేసేది ఉంది, చాలా కొత్త పరికరాలు తెచ్చేది ఉంది. ఒక విధంగా ఈ ఓల్డేజ్ పీపుల్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మధ్యన. ఇక్కడికి వచ్చి కూర్చోవడము, దే ఆర్ ఎంజాయింగ్. రిటైర్డ్ పర్సన్స్ ముఖ్యంగా డెవలప్మెంట్లో ఇక్కడ మల్లారెడ్డి గారిది కానీ, మన ఈ గంగాధర్ గారు, ఇంకా ఈయననే వైస్ ప్రెసిడెంట్, వీళ్ళంతా కలిసి కూడా చాలా కృషి చేశారు దీనికి. ఇక్కడే పక్కన ఉంటారు శారద గారు, వీళ్ళు మా భీమరెడ్డి గారును, వాళ్ళు పాపం ఎప్పుడు చూస్తూనే ఉంటారు, పర్యవేక్షణలో ఉంటుంది ఈ పార్క్ మొత్తం. చాలా బాగానే కంట్రోల్లో ఉంది ఇప్పటి వరకు అయితే. చెప్పండి, అంటే ప్రధానంగా నగరంలో ఎటువంటి కావాలని కోరుకుంటారు, ఎటువంటి నాయకుడు కావాలని మీరైతే ఆశిస్తారు? ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు కనుక్కొని వాటిని తీర్చడానికి ప్రయత్నించే వాళ్ళు మాకు ముఖ్యం. ఇది లోకల్ గవర్నమెంటు, ఏ పార్టీతో సంబంధం లేదు, కష్టపడి పనిచేసే వాళ్ళు మేము కోరుకుంటున్నది. ఏవైనా సమస్యలు, ఇప్పుడు డ్రైనేజ్ సమస్య ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, దాని చుట్టూ తిరగాలన్నా కష్టం. ఇప్పుడు మాకు కూడా ఎప్పుడు ప్రాబ్లమే ఉంటుంది. అక్కడ హోటల్ ఉంది కాబట్టి దాని డ్రైనేజ్ అంతా ఇటే వస్తుంది. దాని గురించి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ ఉపయోగం లేదు. ఒకసారి అయితే మొత్తం రోడ్డు బ్లాక్ అయింది. తర్వాత 15 రోజులు వెంటబడి కమిషనర్ను వాళ్ళందరినీ కలిసిన తర్వాత అప్పుడు క్లియర్ చేయడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు కార్పొరేటర్కు చెప్పినా కానీ వాళ్ళకు సాల్వ్ కాలేదు ఒక వారం రోజుల దాకా. కాబట్టి అలాంటివి సమస్యలు లేకుండా చూడగలిగేటటువంటి కార్పొరేటర్ కానీ మనకు లీడర్ కానీ ఉంటే సమస్యలు కొంతవరకు తగ్గిపోతాయని అనుకో. సో నగరంలో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి, మీకు ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటారు? మాకు ఏంటంటే నిజామాబాద్ నగరంలో పార్కులు చాలా అవసరం ఉంటుంది. పార్కులు ఇప్పుడు కొత్త కాలనీలో పార్కులు వస్తున్నాయి, కానీ పాత దాంట్లో పార్కులు లేవు. ఉన్న స్థలాలను కూడా మున్సిపాలిటీ వాళ్ళు
పట్టించుకుంటలేరు ఉంటుంది. లేఅవుట్ చేసినప్పుడు 10% దానికి సంతకం పెట్టి వాళ్ళకు బడ్జెట్ లేఅవుట్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము పార్క్ గురించి అడిగితే ఇప్పుడు 10% లేదని చెప్పి అంటారు. మరి లేనప్పుడు అప్పుడు ఎందుకు రిలీజ్ చేశారంటే మాట్లాడరు. మాకు పక్కన కాలనీలో ఉంది, గణేష్ కాలనీలో పార్క్ ఉంది. 10% ఉండాలా లేదు. అది పక్కన స్కూల్ అతను ఆ చుట్టుపక్కల ఆయన ఉన్నాడు, నాకు రోడ్డు కావాలా పార్క్లో చూపించారు అంటాడు. ఈ 10% చూపించినాక ఏమైనా చేసుకోండి అని చెప్పి మేము అంటున్నాం. 10%కే తక్కువ ఉంది, 6% కూడా లేదు. మున్సిపాలిటీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయకుండా యాజమాన్యానికి సపోర్ట్ చేసి రోడ్డు గురించి రోడ్డు కూడా వేసేసుకున్నాడు ఆయన ఒక్కడికే ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది అది స్థలంలో నుండి రోడ్ వేసుకున్నాడు. మేము చెట్లు పెంచిన చెట్లు కట్ చేస్తే ఫారెస్ట్ వాళ్ళకి చెప్తే ఫారెస్ట్ వాళ్ళు కూడా పెడుతున్నా అన్నారు. రాజకీయ ఒత్తిడితోటి రెండోది ఇప్పుడు నగరంలో ఎలాంటి డెవలప్మెంట్ కావాలని కోరుకుంటారు? అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే పార్కులు ఎక్కువ అవసరం ఉంటుంది. పొల్యూషన్ బాగా పెరిగిపోయింది, దుమ్ము ధూళి ఎక్కువ అవుతుంది. పార్కులు ఎక్కువ అవసరం ఉంటుంది. పార్కులు ప్రొటెక్షన్ కావాలి, కబ్జాలు అవుతున్నాయి కాబట్టి ఫెన్సింగ్ వేసి కంపౌండ్ వాళ్ళు కట్టాలి, పార్కులు పెట్టాలి. తర్వాత పార్కులో ఎక్విప్మెంట్ పెట్టాలి. తర్వాత పార్కులో వేరే దగ్గర లైబ్రరీలు కూడా ఉంటాయి, లైబ్రరీ కూడా రీడింగ్ రూమ్లు పెట్టాలి, పార్కుల్లో మెయింటెనెన్స్ పెట్టాలి. పార్కులకు చాలా తక్కువ ఖర్చు పెడుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. రీడింగ్ రూమ్లు కానీ టాయిలెట్స్ అవసరం ఉంటుంది. టాయిలెట్స్ ఉండట్లేదు పార్కులలో. టాయిలెట్స్, రీడింగ్ రూమ్స్, మళ్ళీ ఇవి వాచ్మెన్లు ముఖ్యంగా టైం మెయింటైన్ చేయట్లేదు ఉంటుంది, అవి అవసరం ఉంటుంది. అవి చేస్తే కొద్దిగా జనాలకు ప్రజలకు ఉపయోగపడతాయి. అవి చేయాలి. సో ప్రధానంగా దీంతో పాటు నగరంలో కూడా అంటే ఈ ట్రాఫిక్ సమస్యలతో పాటు ఈ సిగ్నల్ వ్యవస్థ కానీ లేకపోతే ఇక్కడ అంటే యాక్సిడెంట్ జరిగే మేజర్ ప్లేసెస్లో అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా నేటి ఈ యువత అనేది సమస్యగా ఏంటంటే మరి వాహనాలు నడిపేటప్పుడు జరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే కొత్త అంటే అంటే వాళ్ళకు వయసు రాకనే ముందే బండ్లు తల్లిదండ్రులకు ఇవ్వడం వల్ల చాలా అంటే ఫాస్ట్గా నడిపించడం వల్ల మళ్ళీ సౌండ్ పెంచి నడిపించడం వల్ల ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అట్లాగే వాళ్ళు ఎవరికి వినరు, వాళ్ళకి ఆ వయసులో ఎవరికి వినరు. అలాంటప్పుడు రూల్స్ అనేది సరిగ్గా ఉంటే ఖచ్చితమైన రూల్స్ పెడుతున్నారు, ఫైన్ పెడుతున్నారు. కానీ వాటిని బండ్లు మరి ఏజ్ లేనటువంటి పిల్లలు నడిపించడం వల్ల చాలా ఇబ్బందులు అవుతుంది. దాని మీద మరి వ్యవస్థను మంచి మార్గంలో తీసుకెళ్ళినప్పుడు బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే సమస్య ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అనేది కొందరు కొన్ని విధాలుగా అంటే తెలిసిన వాళ్ళకు ఒక రకంగాను తెలియని వాళ్ళకు ఒక రకంగాను అమాయకులకు ఒక రకంగా ఫైన్ వేస్తారు, తెలిసిన వాళ్ళకి విడిచిపెడుతూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు ఎప్పుడు. ఎందుకంటే పాపం అమాయకులకు ఏముందంటే కానీ కట్టేసిపోతారు, వాళ్ళకి ఏం తెలియదు. తెలిసిన వాళ్ళకి పలానా సారా వెళ్ళి కట్టేస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. అందరికీ ఒకే రూల్ ఉండాలి, రూల్లో పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ ఉండాలి. అట్లాగే మేము ఈ పార్కు సమావేశం కానీ ఈ ఏరియాలో చూసినట్లయితే మాకు గతంలో మా ఏరియాలో చెడ్డీ గ్యాంగ్ అనేది వచ్చారు. వచ్చినప్పుడు మేము ఎంత ప్రయత్నం చేసినామంటే ఎవరు కూడా రాలేదు. మాకు పోలీసు వాళ్ళకు 100కి ఫోన్ చేసాం. ఎంత ఫోన్ చేసినప్పుడు ఎవరు రాలేదు. ఇక్కడ మా ఇంటి వెనక ఒక పిల్లగాడు ధైర్యం చేసి వాళ్ళ నాన్న పంపించేసి బయటకు పంపించి పోలీస్ స్టేషన్కి పోతే ఇద్దరే ఉన్నారు. సార్ మా దగ్గర వ్యవస్థ లేదు, ఏం చేయమంటారు అన్నారు. మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు ఒక లారీ నిండా తీసుకొచ్చి ఇక్కడ వచ్చి పట్టేసుకున్నారు. అప్పుడు అంత అంటే వ్యవస్థ ఇంకా బలోపేతం కావాలి మాకు. ఈ ఏరియాలో కూడా ఇప్పుడు చైన్ స్మాకింగ్ అనేది జరుగుతుంది. అయితే తాగే వాళ్ళు వస్తారు, మళ్ళీ అరాచక వ్యవస్థలు కూడా ఉంటాయి. వాటికి మేము ఎంతో ప్రయత్నం చేసాం. ఈ వ్యవస్థలో మేము అందరం చూస్తూ కొద్దిగా మార్పు తీసుకొచ్చాం. ఇంతకుముందు పెట్రోలింగ్ 11 గంటలకు 3 గంటలకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ మధ్యలో వస్తలేరు మాకు. అట్లాగే మళ్ళీ డ్రైనేజ్ సిస్టంలో మాకు కొత్తగా సార్ చెప్పినట్టుగా మేయర్ ఏర్పడినప్పుడు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కొన్ని తాట్ల పూర్తయింది కానీ కొన్ని తాట్ల అవి ఇంకా పనికి రాకుండానే అసలు తీయలేదు కూడా చేస్తున్నారు. కాబట్టి నేటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చే ఎలక్షన్లలో కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మంచి అభ్యర్థులను మరి పైసలు తీసుకొని మళ్ళీ మోసం చేసి పైసలు ఇచ్చినామని ఒకసారి జరుగుతున్నటువంటి ఏంటంటే పైసలు ఇచ్చేసి మేము పైసలు ఇచ్చినాం కదా మళ్ళీ మీకెందుకు మీకు వర్క్ ఏం చేస్తామనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాంటివి కాకుండా మంచి మేధావులని మంచి మనకు అందరికీ ఉపయోగపడే విధంగా పనిచేసే వాళ్ళని ఎన్నుకుంటే మన సమాజం బాగుపడుతుంది అనేది మా యొక్క ఉద్దేశం. అదే మొత్తంగా అయితే నిజామాబాద్ నగరంలో ఇటు ఆర్ఓబీస్ కానీ రెండోది ఇట్లా నగరంలో డెవలప్మెంట్ సంబంధించి అయితే పలు సమస్యలు అయితే చెప్తున్నాడు. సో కొంతమంది అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే గత పాలకులు సంబంధించింది అంటే ఎటువంటి డెవలప్ చేశారు, ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటారు? ఆల్రెడీ మీరు ప్రజెంట్ అయితే అంటే లాస్ట్ కార్పొరేటర్ అని తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన వివరాలు ఏంటి?
సార్ ముఖ్యంగా చెప్పదలసిన కొన్ని విషయాలే మాట్లాడతాను. గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలకు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యమైతే ఏ విధంగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారని దృష్టిలో పెట్టుకొని మనకు ఇంత గతంలో చూసినటువంటి ఒక గ్రౌండ్కి వెళ్ళాలంటే ఒక 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది కాకుండా ప్రతి కాలనీలో డెవలప్మెంట్ కోసం కేటాయించినటువంటి ప్లేస్లలో పార్కును నిర్మించడము గత ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు ఆ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటి ఆ పార్కులో డెవలప్మెంట్ కార్యక్రమాన్ని గత గవర్నమెంట్ మొదలుపెట్టింది. కానీ దాన్ని రాను రాను ఏమవుతుందంటే మిగతా గవర్నమెంట్లు దాంట్లో సహకరించకుండా డెవలప్మెంట్ అనేది అప్పుడు ఉన్నటువంటి రీతిలో ఇప్పుడు ముందుకు సాగడం లేదు. అది కంటిన్యూషన్ ఉంటే ప్రతి పార్కు కూడా క్లీన్గా ఉండాలి, అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం కోసమే పార్కు వస్తున్నారు. ఆ పార్కులో కూడా ఆ చెత్తతో నిండినటువంటి వాసనతో నిండినటువంటి మురికికి కాలువలతో నిండినటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి మరి గవర్నమెంట్ ఆరోగ్యంగా ఉండాలని చెప్తుంది, మరి స్థానిక నాయకులు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంట్లో ఉంటే కనీసం ఆరోగ్యంగా ఉండే పరిస్థితి ఉంటుంది, పార్క్ వస్తే ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అక్కడ క్లీన్ లేదు, దాన్ని పట్టించుకునే వ్యవస్థ లేదు. ఆ వ్యవస్థను ఎవరు పట్టించుకోవాలి? ఎమ్మెల్యే పట్టించుకోడు, స్థానిక కార్పొరేటర్ పట్టించుకోవాలి. స్థానిక కార్పొరేటరు ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తి ఉండాలి. కానీ ఆఫీస్లో కూర్చోండి కార్పొరేటర్ అంటే వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి కార్పొరేటర్ ఎవరైనా ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యల మీద పోరాడాలి, ప్రజల సమస్యను నాయకుల దగ్గరికి తీసుకుపోయే వ్యవస్థగా మారాలి. అందరూ కూడా ఒక నాయకుడికి అందుబాటులో ఉండరు, ఆ సమస్యలు తీసుకుపోయే విధంగా నాయకుడు వైపు ఉండాలి కార్పొరేటర్. కానీ ఎక్కడ కూడా ఏ గల్లీ తీసుకున్నా, ఏ డివిజన్ తీసుకున్నా, నిన్న మొన్న బ్యాంక్ కాలనీ ఉంది 4th డివిజన్. 4th డివిజన్లో గత గవర్నమెంట్లో చాలా పార్కులు నిర్మించారు, కానీ ఎక్కడదక్కడ చెట్లు పెరిగిపోయి నడిసే పరిస్థితి లేదు. జిమ్ ఐటమ్స్ పెట్టారు, మిగతా అన్నీ పెట్టారు, బెంచీలు వేశారు, చెట్లు పెట్టారు, కనీసం దాని మెయింటెనెన్స్ కూడా లేదు. నిన్న నేను 4th డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్గా నిలబడ్డాను. కాబట్టి నేను సమస్యల మీద తెలుసుకోవడానికి ముందుకెళ్ళినప్పుడు చాలా సమస్యలు, నాకు రకరకాల సమస్యలు కాలనీవాసులు ముందు పెట్టారు. నేను ఇమ్మీడియట్లీ తక్షణమే ఆ సమస్యల మీద కొట్లాడి నా సొంతగా నేను కొన్ని పార్కులు క్లీన్ చేయడం కూడా బ్యాంక్ కాలనీలో జరిగింది 4th డివిజన్లో. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత నాయకుడు కానీ గత కార్పొరేటర్ కానీ ఆ సమస్యల మీద పోరాడలేదు, సమస్యల గురించి పట్టించుకోలేదు. కాబట్టి ఒక మంచి చైతన్యం గలవాడు, చేసే సమస్యల మీద పోరాడే వ్యక్తి, ఇలాంటి వాళ్ళే ముందుకు రావాలి. కార్పొరేటర్ అంటే గెలిచి 5 ఏళ్ళు నేను ఇంటికాడ ఉంటా, నా పర్సనల్ పనులు చేసుకుంటా అంటే ఆ నాయకుడు అవసరం లేదు. ప్రజల్లో ఉండే నాయకుడు కావాలి, ఈ ప్రజల మీద కొట్లాడే నాయకుడు కావాలి. ఈ విధంగా ఉంటే అందరూ కూడా ముందుకెళ్తారు, సంతోషంగా ఉంటారు. నేను 4వ డివిజన్ గురించి మాట్లాడలేదు, ప్రతి డివిజను ఇప్పుడు ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. కాబట్టి దయచేసి ఎవరైనా సరే, ఏ కార్పొరేటర్ అయినా కానీ పని చేస్తా అనుకునే నాయకుడు ముందుకు రండి. ప్రజల్లో ఉంటాను, ప్రజలతో కలిసి ఉంటాననే నాయకులే ముందుకు రావాలి. దయచేసి వేరేగా ఆలోచించద్దు. ఎవరి గురించి, ఏ పార్టీల గురించి నేను మాట్లాడట్లేదు. నేను మాత్రం బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నాను, 4వ డివిజన్ నుంచి. ప్రజలు సహకరించండి. సో చూడొచ్చు, అంటే ప్రధానంగా ఈ మంచినీటి సమస్య కానీ, లేకపోతే తర్వాత రోడ్ల వ్యవస్థ చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి నగరంలో. సో దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను? ఈ ఏరియాలో రోడ్స్ ఎక్కడెక్కడ గుంతలు పడి ఉన్నాయి, యాక్సిడెంట్స్కు ఆస్కారం చాలా ఉంటుంది. వెళ్ళాలంటే 2 సైడ్స్ గుంతలు పడి ఉంటాయి. మళ్ళీ రోడ్డు మధ్యలో దాదాపు హాఫ్ ఆఫ్ ద రోడ్డు వెహికల్స్ పార్క్ చేసినవి ఉంటున్నాయి. ఇక్కడ అన్ని వర్క్షాప్స్ ఉన్నాయి కొన్ని, ఈ 100 ఫీట్ రోడ్డు వెంబట అటు ఇటు కార్స్ అన్నీ పార్క్ చేసినవి ఉంటాయి. అసలు వెళ్ళడానికే ఇబ్బంది అవుతుంది. అది కొద్దిగా అప్పుడప్పుడు చూస్తూ వాటిని కంట్రోల్ చేస్తే బాగుంటుంది. రోడ్ స్పేస్ అవే ఈ 100 ఫీట్ రోడ్ ఇక్కడ హనుమాన్ జంక్షన్ నుంచి సంధ్యా థియేటర్ వరకు చాలా బిజీ రోడ్ అయింది. ఇప్పుడు ఇది చాలా వెహికల్స్ మూవ్ అవుతున్నాయి. మధ్యలో క్లియర్గా ఉంటే బాగుంటుంది. ఇబ్బంది అవుతుంది చాలా ఇక్కడ మధ్యలో. మీరే డివిజన్, ప్రధానంగా మీ సమస్యలు ఏమున్నాయి? అంటే ఓవరాల్గా ఇప్పుడు నిజామాబాద్లో
ఇది ఒకప్పుడు మంచి అభివృద్ధి చెందినటువంటి నిజామాబాదు. కానీ దురదృష్టం ఏంటంటే దీనిని పాలకులు పట్టించుకోని కారణంగా ఇది వెనకబడిపోయింది. మీరు కరీంనగర్ కానీ లేకపోతే వరంగల్ కానీ ఇవన్నీ కూడా తెలంగాణలో నిజామాబాద్ హైయెస్ట్ మంచి సిటీగా ఉండే. కానీ ఇప్పుడు పట్టించుకోని కారణంగా మీరు ఏ గల్లీలో పోండి రోడ్లు సక్రంగా ఉండవు, గుంతలు, యాక్సిడెంట్లు సగం దాని ద్వారానే జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది 10 సంవత్సరాల క్రితం 100 కోట్ల రూపాయలు వాటి కోసం ఖర్చు పెట్టారు. ఈ రోజు కూడా అది వ్యవస్థ సరిగా లేదు. సరిగా అంటే అసలుకి ఇంకా ప్రారంభించామనేది కూడా ఇంతవరకు చెప్పాల. అది కీలకమైనటువంటిది. అంతేకాకుండా ఇది నిజామాబాద్ని స్మార్ట్ సిటీగా చేస్తామన్నారు. స్మార్ట్ సిటీగా చేస్తే అన్న కొన్ని నిధులు వస్తాయి, కొద్దిగా ఇదిగా ఉంటాయి అనుకున్నాం. మరి ఎంపీ గారు బీజేపీనే, కేంద్ర ప్రభుత్వం బీజేపీనే, తర్వాత స్థానిక ఎమ్మెల్యే బీజేపీనే, మరి అందరూ ఉండంగా ఇది స్మార్ట్ సిటీ మాత్రం కావటంలా. అంతేకాకుండా నిజామాబాద్కి 1974లో మాస్టర్ ప్లాన్ని తయారు చేశారు. ఇవాళ దాదాపు 50 సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటి వరకు దాన్ని రివైజ్ చేసి కొత్త మాస్టర్ ప్లాన్ అలా ఇది ఎంత దుర్మార్గమైన విషయం. అంతేకాకుండా 100 ఫీట్ రోడ్ అని అన్నారు. ఈ 100 ఫీట్ రోడ్డు ఒక్కటి కూడా సక్రమంగా ఫార్మేషన్ కాలేదు. అంతేకాకుండా ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లేదు కాబట్టి స్మార్ట్ సిటీ ఇవ్వటం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మాస్టర్ ప్లాను 2018లో ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. తర్వాత దాని గురించి పట్టించుకోవాలా. మళ్ళీ 2022లో మళ్ళీ ఇంకో మాస్టర్ ప్లాన్ ఇచ్చారు, దాని గురించి ఇప్పుడు 2026లో ఉన్నాం. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది ఎంత ఘోరంగా ఉందో మనకి అర్థమవుతుంది. అంటే ప్రధానంగా నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుకునేది ఏమిటంటే రోడ్లు, మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రతి ఒక్కరు కూడా బయట నుంచి కొనుక్కొని తాగుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మిషన్ భగీరథ అని అప్పుడెప్పుడో పెట్టింది. అది కూడా ప్రతి ఇంటికి ఇవాళ ఇంతవరకు చేరాలి. ఉదాహరణకి వైష్ణవి రెసిడెన్సీ అని ఉంది, దాని ముందే పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఆ వైష్ణవి రెసిడెన్సీకి మాత్రం ఆ నీళ్లు రావటంలా. ఇలాంటి లోపభూయిష్టమైనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. కాబట్టి మేమనేది ఏంటంటే ప్రజల మౌలికమైనటువంటి సదుపాయాల కల్పనలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలా. కార్పొరేటర్లు కూడా ఇంట్లో ఉండి పరిపాలన చేసేది కాకుండా ప్రజలతో మమేకమై ఏ పార్టీకి చెందినటువంటి వాడు గెలిచినా కూడా ప్రజల సమస్యలు తెలుసుకొని పోయి దానిని పరిష్కరించడానికి కృషి చేయాలి. అవసరమైతే ప్రజలు కూడా వస్తారు. ఉదాహరణకి మా కార్పొరేటరు ఎవరు సహకరించరా, కానీ మేము అందరం కలిసి ఒక సంఘంగా పెట్టుకొని కమిషనర్ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి 1-2 సార్లు చేరటం, అదేవిధంగా మీలాంటి పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా సహకారంతో మేము ఒక 5 లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయించుకోగలిగాం. అట్లా కృషి చేసి అదే కార్పొరేటర్ కూడా మాతో పాటు వచ్చి ఉంటే ఇంకాస్త బెటర్ ఇదిగా వస్తుంది కదా. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ ప్రధానమైనటువంటి సమస్యల పరిష్కారానికి లోకల్ బాడీసు అందరూ కూడా కృషి చేయాలా. మాస్టర్ ప్లాన్ని అది ప్రజల యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క సూచన సలహాతోటి మాస్టర్ ప్లాన్ని ఫైనలైజ్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. చూడొచ్చు, మొత్తంగా నిజామాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలు చాలా కరువైనాయని చెప్పి, దీంతోపాటు ఇటీవల దొంగతనాల కేసులు కూడా ఎక్కువైపోయినాయి. పోలీసింగ్ కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఇటు నాయకులు కూడా, అంటే కార్పొరేటర్ ఎన్నికైన తర్వాత వీళ్ళు గెలిచిన తర్వాత కూడా లోకల్గా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.